బ్రో, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అంటే మీరు ఎవరిని ఎన్నుకోబోతుర్రు? అది నేను ఒక్కని అనుకుంటే కాదు బాయ్, అది ఊరందరం అనుకోవాలా. కానీ ఊర్లో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎలక్షన్లు అంటే మొత్తం బిజినెస్ అయిపోయింది. అర్థమవుతుందా? బిజినెస్ అయింది. ఒవ్వని దగ్గర ఎక్కువ పైసలు ఉంటే వాడే సర్పంచ్. నేను అలా అడుగుతలేను. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ ఎన్నుకునే క్యాండిడేట్, మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎన్నుకుందాం అనుకుంటారా, లేకపోతే పేరు ప్రఖ్యాతలు ఉన్న మనిషిని ఎన్నుకుందాం అనుకుంటారా? ఈరోజు ఎట్లా అయిపోయిందంటే చదువుకుంటాడు కూడా గట్లనే అయిపోయాడు. ఎట్లా? మొత్తం ఇట్లానే బిజినెస్. అంటే ఒవ్వడికి పైసలు ఉంటే వాని దగ్గర తాగాలి, తినాలి, వాని కోటేయాలి అంతే. ఇప్పుడు సర్పంచ్ ఇది అనేది పదవిది సేవ అని ఉంటది, దానికి ఒక ట్యాగ్ లైన్. మీరు దాని బిజినెస్ అంటారు, దానికి మీరేం సమర్థించుకుంటారు? మరి బిజినెసే కదా. ఇప్పుడు మంచోడు చెడ్డోడు చూస్తలేరు. పైసలు ఉన్న దగ్గర ఉంటే వానికి ఓటు. ప్రతి ఊర్లో ఇట్లనే జరుగుతుందా? న్యూస్ వస్తలేదా బాయ్? మొత్తం కొన్ని ఊర్లలో వేలం పాటలు వేస్తారు. 37 లక్షలు, 40 లక్షలు, ₹1,00,00,000 ఇదే నడుస్తుంది మొత్తం. ఏ సర్పంచ్కి డైరెక్ట్ నాకు గెలిపి ₹1,00,00,000 ఇస్తా అంటుండు. అంటే ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఏం లాభం ఉంది? లాభం ఏం లేదు. 5 ఏళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటాడు. వాడు ₹1,00,00,000 ఇస్తారు, ఇంట్లో 2 కోట్లు సంపాదించుకుంటాడు. ఆ ₹1,00,00,000తో మంచి కింద పంచుకొని సపరేట్గా మన పనులు మనం చేసుకోవాలి అంతే. మీ మాటలు కొంచెం ఆలోచింపదగ్గలు ఉన్నాయి, కాకపోతే ఇదంతా రియాలిటీలో జరుగుతుంది అంటారా మీరంతా? రియాలిటీ జరుగుతుంది, ఇదే రియాలిటీ. నువ్వేదో అనుకుంటున్నావు చూడు, అదేం లేదు. ఏదో సమాజ సేవ కోసం ఓడో వచ్చి మనకు చేస్తాడని పైసలు ఇవ్వాలి, ఓటు తీసుకోవాలి అంతే. అంటే ఇప్పుడు సేవ ముసుగులో బిజినెస్ చేస్తారు అని అంటారు. చూస్తున్నారు కదా, మీ ఓటు ఎవరికి వేయాలనేది డిసైడ్ చేసుకోండి.